అవును సార్. అందుకే మందు తాగకు, కూర తినకు, పరస్త్రీ సాంగత్యం పోటి పోకు. ఇగో బాగా గుర్తుపెట్టుకోర్రి, వ్యసన పూరితుడైన పురుషుని కాపురం ఎన్నటికి ముందుకు రాదు. అవును. అది వాస్తవం. ఏమో మశానం భూదేవి ఊడిస్తే మశానం మాయం చేసినట్లు అయిపోతది కాపురం అంతా. ఎన్ని జన్మలెత్తినా, ఎన్ని జన్మల మానవ జన్మ ఎత్తుకున్నా వ్యసనపూరితమైన కుటుంబం ఎన్నటికి ముందుకు రాదు. నేను రాసిస్తా. స్వామి ఇప్పుడు ఈ కాలంలో మస్తు మంది తింటరు, తాతరు, రకరకాల పబ్బుల పోటీ, బీర్ల పోటీ అక్కడిక్కడ గడుపుతరు. ఆ! గడుపుతరు. వాళ్ళ ఇంట్లో మస్తు డబ్బులుంటాయి, విలాసవంతంగా జీవిస్తారు గదా అనుకోవచ్చు. అదంతా మాయ. ఎప్పుడుంటదో గ్యారంటీ లేదు. ఎప్పుడు ఈడీ రైడ్ అయితదో గ్యారంటీ లేదు. ఎప్పుడు కవితమ్మలాగా జైలుకోతామో గ్యారంటీ లేదు. దానికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పునా? తిన్నామంటే ఏరగక తప్పదు. తిన్న నోరు కడుగుతావు, ఏరిగింది కూడా కడుగుతావు. తిన్న కంచం కడుగుతావు, చేతు కడుగుతావు. మైలైన శరీరం కడుగుతావు. అన్నీ కడిగినట్లే